అరుణానందగిరి రామచిలుక చూడండి ఇంత బాగా రాగాలు తీస్తుంది. మళ్ళీ ఇప్పుడే వర్షం స్టార్ట్ అవుతుందో అన్నట్టుగా ఇక వాతావరణం అయితే ఇట్లా ఉంది. ఇక 2-3 రోజులు ఏకదాటిగా ముసురు పడ్డది. మళ్ళీ నిన్న ఒక రోజు రెస్ట్, మళ్ళీ ఇవాళ స్టార్ట్. మేఘాలన్నీ కదులుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇక ఇప్పుడు మన పూజ సంపూర్ణమైంది. ఇక ఈరోజైతే సింపుల్ పూజ. ఇక బయటకు వెళ్దాం మరి. ఇక ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఉప్మా వేస్తున్నా, ముంబై రవ్వ ఉప్మా. చూద్దాం రండి మరి. అర్థమై ఉంటుంది కదా, అట్లా ఉంది. పక్షులన్నీ మంచిగా అటు ఇటు తిరుగుతున్నాయి. ఇక ఇంతకుముందు ఒకసారి రామచిలుకను చూసి వచ్చిన. ఇక ఇప్పుడు ఈ బ్రాండెడ్ రవ్వలు కూడా వాళ్ళు ఆల్రెడీ డ్రై రోస్ట్ చేస్తున్నట్టున్నారు. ఇక చూడండి, డబుల్ రోస్టెడ్ అట. కాకపోతే వేయించిందని నేను గ్రహించిన. ఇదివరకు ఇక్కడ చూడలే, మరి వేయించినట్టున్నారు అనేది అర్థమైంది. ఎందుకంటే ఇక మళ్ళీ నేను సెకండ్ టైం ఆయిల్ వేయకుండా కూడా ఇది మంచిగా పర్ఫెక్ట్ వస్తుంది, అంటుకున్నట్టుగా ఉంటుంది. అందుకని చెప్తున్నా. ఇక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకున్నాం. పల్లీలు ఫ్రై అయ్యి అట్లా పగుళ్ళు వస్తాయి, అప్పుడే వేయాలి ఇది. లేకపోతే పల్లీలు ఫ్రై కాకపోతే అస్సలు బాగుండదు. ఇంకా క్యారెట్ కూడా వేసేద్దాం. క్యారెట్ కూడా టైం తీసుకుంటుంది కాబట్టి క్యారెట్ ఈరోజు అయితే ముక్కలు వేసుకున్నా. ఒక్కొక్కసారి అయితే తురిమి కూడా ఇస్తాం. కరివేపాకు వేసేద్దాం. ఎక్కువసార్లు తినబుద్ధి అవుతుంది మా వాళ్ళకు. ఇక అందుకే ఉప్మా వేస్తాం. ఏలుళ్ళు ఉండదు, ఉప్మా వేస్తే ఏలుళ్ళు ఉండదు. ఒకసారి కలుపుకుందాం. ఉప్పు వేసి, ఉప్పు ఒక్కసారి ఇట్లా వేసినామంటే సరిపోతుంది. హీట్ అయింది. ఆల్రెడీ ఇది డ్రై రోస్ట్ వేసిందే కాబట్టి ఇంట్లో వేయంగానే ఇట్లా విచ్చుకున్నట్టుగా అయింది. ఇక వేడి వేయంగానే ఇంకా సూపర్గా రెడీ అయిపోతుంది, బాగుంటుంది. కాకపోతే ఇక మామూలు రవ్వకును దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ. తర్వాత అదేదో వేయించుకునేదేదో మనమే వేయించుకుంటే బాగుంటుంది కదా. ఇక అందుకని ఇది నేనైతే సజెస్ట్ చెయ్య. అంటే కొందరికి తొందరగా జాబ్లకు పోయే వాళ్ళకు మంచిగా ఉంటుంది. మంచిగా ఉన్న ఏవైనా మనకు మరి కొంచెం ఏదో ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆలోచించాల్సిందే. ఇప్పుడు మనకి ఇది దొరికింది షాప్లో కాబట్టి ఇది తెచ్చుకున్నాం. లేకపోతే మరి వాళ్ళు వేయించేటప్పుడు ఏమవుతాడు ఫాలో అవుతారు అనేది తెలియదు కదా, అందుకని చెప్తున్నా. ఇన్స్టెంట్గా ఇడ్లీ దోశ ఇవన్నీ దొరుకుతాయి కదా, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటాయి. కాకపోతే ఇంకా అందులో వాడే ప్రిజర్వేటివ్స్ ఏదో ఒకటి వాడాలి కదా, ఇన్స్టెంట్ టేస్ట్ అన్నీ రావాలంటే అవి ఉంటాయి. అట్లా ఇంట్లో ఖాళీగా ఉన్నోళ్ళు అంత స్పీడ్ మెథడ్ వాడడం అవసరం లేదని నా ఉద్దేశం. అట్లా నేను ఎప్పుడైనా మామూలు రవ్వ తీసుకుంటా, కానీ ఈరోజు ఇది తెచ్చాను. ఇక ఇప్పుడు వాటర్ వేసేద్దాం. వాటర్ కూడా మంచిగా గోరువెచ్చగా అయి ఉంటే చాలు. బాగా మసలేటి పోతే ఇట్లా పైకి లేస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ వేయలేదు నేను, ఇది ఆల్రెడీ రోస్టెడ్ అన్నాం కదా, అందుకని ఎక్స్ట్రా ఆయిల్ వేయాలి. ఈరోజు షూట్ చేస్తలేను, మరి రవ్వతోటి కూడా చేయాలి ఒకసారి ఎప్పుడైనా. నెక్స్ట్ టైం చేద్దాం. ఇక అయిన తర్వాత మీకు చూపిస్తాను. చిన్నప్పుడు చక్కెర సన్నగా ఉన్నదంటే ఎక్కువ వేయాలి ఇట్లా చెప్పేటోళ్ళు. వీళ్ళకి ఇట్లా తెలుస్తుంది అని అనుకునేదాన్ని. అయితే నిన్న నేను చక్కెర కరెక్టే వేసినా కానీ అంటే కొలత కరెక్టే వేసిన, మొత్తం చప్పగా ఉంది. అట్లా అంటే సన్నగా ఉంటే మనం వేస్తాం కానీ అది పొడి పొడిలాగా ఉండి ఎక్కువ కాదు, మరి దొడ్డుగా ఉంటుంది. కొంచెం ఒక్కోసారి ఇట్లా చిన్న చిన్న బాల్ కొంచెం మంచిగానే వస్తాయి లావుగా. అదైతే కొంచెం వేయగానే తీపి వస్తుంది. అట్లా ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు చెప్పినప్పుడు అంత వీళ్ళకి తెలుస్తాయి అని అనిపిస్తుంది కదా. నిన్న నాకు అదే అనిపించింది. ఎప్పుడో వాళ్ళు అమ్మమ్మను ఇంట్లో ఎవరో ఒకరు అంటారు కదా,
అవి గుర్తుకొచ్చినాయి. అంటే మనకు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ కాలంలో స్కూల్కి పోలే, చదువుకోలే, వీళ్ళకి ఏం తెలుస్తుంది అని అనిపిస్తుంది. వాళ్ళు టీవీ చూడలే, కానీ వాళ్ళు వాళ్ళ జీవితాన్ని చదివిండ్రు. అది మనకు అర్థం కాదు. నిన్న నాకు సడన్గా గుర్తుకొచ్చింది. అమ్మమ్మను చిన్నప్పుడు అన్నది. అంటే సన్నగా ఉన్నది ఎక్కువ వేయాల్సి వస్తుంది, కొంచెమే మనం రోజు ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నామంటే అదే 2 స్పూన్లు ఈ సన్నపు వేస్తే తక్కువ అవుతుంది. అట్లా నిన్న అట్లనే అయిపోయింది. అందుకని ఈరోజు మరి మీకు చక్కెర వేయడం చేయించిన. ఇట్లా పెద్దవాళ్ళు ఇప్పుడు ఒక 50 ఇయర్స్ ముందు దాకా కూడా చాలామంది లేడీస్ చాలా తక్కువగా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మా దాంట్లోనైతే ఇక 25 ఇయర్స్ కంటే ముందు చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. మా నాన్నమ్మ అసలు చదువుకోలేదు. అట్లా అంటే చదువు అన్నీ నేర్పిస్తుంది. చదువు రాని వాళ్ళకి ఏం రాదని మనం అనుకుంటాం, కానీ కాదు. జీవితంలో చదువు కంటే ముఖ్యమైనది కూడా చాలా, చదువు రాకున్నా కూడా నేర్చుకున్నారు. అప్పుడు అట్లా నడిచింది, ఇప్పుడు ఇట్లా నడుస్తుంది. కాకపోతే మనం ఇంకా మంచిగా ఉండాలి, చదువుకున్నాం కాబట్టి. ఇక చూడండి, ఉప్మా సూపర్గా రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం ఒక 2 మినిట్స్ ఇట్లా పెట్టించి సర్వ్ చేసుకుంటే ఇంకా సూపర్ అవుతుంది. ఎక్స్ట్రా ఆయిల్ వేయలేదు చూడండి ఈరోజు నేను. అది ఆల్రెడీ రోస్టెడ్ కాబట్టి వేయలేదు. లేకపోతే మనం ఫస్ట్ వేసేటప్పుడే ఇప్పుడు ఒక 2 స్పూన్లు నేను వేద్దామని అనుకుంటే అందులో 1.5 స్పూన్ అప్పుడు వేసుకోవాలి, 1/2 స్పూన్ తర్వాత రవ్వల వేయాలి. అట్లనే మనం వేసే కొలత ఎక్కువ పెంచద్దు, అందుకని చెప్తున్నా. దున్నే చూడండి, ఊరపిచ్చికలే వస్తున్నాయి. ఒక వారం రోజులైతే రాలేదు. సరే, ఇక ధాన్యం తింటే వాటి పని అవి వేస్తూ ఉంటాయి. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది చూడండి. సర్వ్ చేద్దాం. ఇప్పుడు ఉప్మా అయితే రెడీ అయింది, మా వారికి సర్వ్ చేస్తున్నా. మరి నిల్వ పచ్చడితో అయితే చాలా సూపర్ ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వడానికి వచ్చిన. అయితే ప్రతిదీ నేర్చుకోవడమే జీవితంలో, నేను కూడా నేర్చుకోవడమే. అయితే నిన్ననో మొన్ననో ఒకటి చదివిన, సూర్యునికి ఆర్ఘ్యం ఇచ్చే వాటర్లో ఒక పుష్పము, పసుపు, కుంకుమ కూడా వేయాలని. కానీ ఇది ఎప్పటి నుండో తెలుసు, కానీ పాటించలేను. మళ్ళీ మొన్న ఇన్నా కాబట్టి సరే ఫస్టే మనం ఇంట్లో పసుపు కొంచెం, కుంకుమ పసుపు కొంచెం వేసి ఒక ఫ్లవర్ వేసి పెట్టుకుంటే పూజ కాగానే సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వచ్చని తీసుకొని వస్తున్నాయి. ఇది నిన్ననే నిమ్మకాయ ఉప్పేసి తోమిన, తల మెరిసింది. అప్పుడు చూపిద్దాం అనుకుంటే వీలు కాలే. మళ్ళీ తెల్లారేసరికి ఇట్లా అయింది. ఈ చెంబు అయితే నేను కాశీలో తెచ్చుకున్నా. ఇక సూర్యునికి ఆర్ఘ్యం ఇద్దాం. మరి వీటిని చెట్టులో విడిచిపెట్టాలి. అటు సూర్యుని చూసుకుంటూ సూర్యనామాలు ఏవో చదువుకొని వీటిని వదిలిపెట్టిన తర్వాత దీనిలో ఒక చుక్క వస్తాయి కదా, అవి తల మీద జల్లుకొని ఇంకొక చుక్క నోట్లో వేసుకుంటే చాలా మంచిది అంటారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. కొంచెం క్లీనింగ్ ఉంటే అవన్నీ తోమిన తర్వాత ఇక్కడ కందిపప్పు పెట్టిన, కడిగి పెట్టిన తర్వాత పసుపు, తర్వాత నూనె వేసి ఉంచిన. ఇక ఇది ఉడుకుతూ ఉంటుంది ఒక 15 మినిట్స్లో. అంతకుముందు అయితే కుక్కర్ పెట్టాల్సి వస్తుండే, ఇప్పుడు అవసరం లేదు, ఆరో వాటర్ కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది. ఇక ఈ 10 మినిట్స్లో నేను వీడియో ఎడిటింగ్ చేస్తే. ఇక్కడైతే రైస్ కూడా కడిగి పెట్టినా. ఇప్పుడు ఎంత అయిందంటే 11:20 అవుతుంది. మనకు అసలు టైం ఏదో లేదు, గడిచిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు నేను కొంతసేపు వర్క్ చేసుకుని వచ్చేసరికి ఇది అవుతుంది. 10 నిమిషాల ముందు నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు వర్షం పడ్డది. ఇప్పుడు సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు అప్పుడు బంద్ అయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసేటప్పుడు పడ్డది. ఇట్లా 10 నిమిషాలు పోస్తూ మళ్ళీ వర్షం అట్లా అవుతుంది. పిట్టలు 2 వచ్చినాయి చూడండి. గేట్ దగ్గర ఒకటి ఉంది, అక్కడ ఉంది బెల్లపన్నం, తులసి గద్దెలా ఉంది, అక్కడ తింటాను చూడండి పిట్ట. అయితే ఒక విచిత్రం, ఒకటి తినంగా అది అస్సలు డిస్టర్బ్ చేయదు. ఇది ఎంత జ్ఞానం వీటిది అని అనిపిస్తుంది. పైన చెట్టు మీద ఇంకో చిట్టి పిట్ట ఉంది చూడండి. అయితే పక్కకి అదిని వెళ్ళిపోయిన తర్వాత ఇది అక్కడికి వెళ్ళింది చూడండి, అక్కడనే ఉంది ఆమె బెల్లపన్ను. మనం కొంచెం కూడా కదులుతే అవి పోతాయేమో అని. ఇక్కడికి వచ్చింది చిట్టి పిట్ట.
టెంపుల్స్లలో చూసినప్పుడు నైవేద్యం పెట్టే కాడ ఒకళ్ళ తల మీద ఒకళ్ళు పైన చేతి పెట్టి నాకు పెట్టు నాకు పెట్టు అని చేతి చెప్తారు. ఈ పక్షులకు మాట లేదు, కాళ్ళు లేవు, చేతులు లేవు, అయినా కూడా అట్లా మన లెక్క వేస్తలేవు కదా, ఎంత విచిత్రం అనిపిస్తుంది. అయితే వీటిని చూస్తే భలే అనిపిస్తుంది. మళ్ళీ వచ్చింది ఇది, అది అక్కడ తింటుంది, ఇది వచ్చింది. కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవి, నైవేద్యం తినే పిట్టలే కానీ చాలా పెద్దగా ఉన్నాయి. అక్కడ గేట్ మీద కూడా ఉంది నైవేద్యం. చాలా ప్లేస్లలో పెడుతున్నాయి, ఎందుకంటే ఈ పిల్లి వస్తుంది, పిల్లి ఒక దగ్గరనే ఎక్కువ ఉంటే అంత తింటుంది, అందుకని ఆ గేట్ మీద, ఈ గేట్ మీద, ఇక్కడ అక్కడ ఇక అట్లా ఆరాటం. అంటే మన పప్పు మంచిగా ఉడికింది. వర్షాకాలం స్టార్ట్ అయిందంటే ఆల్రెడీ కొడుతుంది వర్షం, సన్నగా తుంపర. ఇక వెల్లుల్లిపాయలు ఇట్లాంటివన్నీ తినాలి, జలుబు అట్లా రాకుండా ఉండాలంటే మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పప్పుచారు వేసుకుందాం ఈరోజు. రామచిలుకలు మళ్ళీ వచ్చినాయి. పోపులో కూడా మళ్ళీ ఎక్కువ వేసుకోవాలి, ఇవి కాకుండా పోపులో కూడా వేసుకోవాలి. పసుపు వేసుకుందాం. పసుపు కూడా ఇక ఇప్పుడు నాకు వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, వర్షాలు స్టార్ట్ కాకముందే మిరప్పొడి తెచ్చుకోవడం, పసుపు తెచ్చుకోవడం, ఇక ఇవన్నీ వర్షాలు వస్తే మళ్ళీ మనం బయటకు తిరిగే అవసరం లేకుండా ఇవన్నీ ఫస్టే తెచ్చిపెట్టుకుంటాం. ఇక ఇవన్నీ ఫ్రై అవుతూ ఉంటాయి. మరి ఉప్పు కారం వేద్దాం. ఉప్పు కారం వేస్తే ఇక పప్పు రెడీగా ఉంది కదా. పప్పుచారు అంటే ఈ క్యారెట్లు, టమాటాలు ఇవన్నీ వేయకపోయేటోళ్ళు. కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ వేసి చేసేటోళ్ళు. కొత్తిమీర కూడా, టమాటాలు, క్యారెట్లు, వంకాయలు ఇవి వేయకపోయేటోళ్ళు. చింతపండు రసం వేసుకుందాం. కూడా వేద్దాం. బెల్లం వేస్తే ఇక మసిలిన తర్వాత పోపు వేసుకుంటే సరిపోతుంది. బెల్లం, పప్పుచారు పోపు వేయడానికి నూనె వేసినా వేడవుతుంది. ఇక్కడ చూడండి, పప్పులో మనము ఉప్పు కారం వేసుకున్నాం. వెల్లుల్లిపాయలు అయితే చాలా ఎక్కువ వేస్తున్నాం. అయితే ఇవి వెల్లుల్లిపాయలు పప్పుచారుకు బ్రౌన్ రావాలి, వస్తేనే చూడండి మంచి కలర్ వచ్చినాయి. ఇట్లా వస్తే ఈ ఫ్లేవర్ వేరే వస్తుంది. ఇది ఓన్లీ పప్పుచారు, ముద్దపప్పు ఇట్లాంటి వాటికి ఇట్లా వచ్చేటట్టు ఫ్రై చేయాలి. ఇక అన్నిటికీ ఇట్లా పనిచేయదు. ఓన్లీ ముద్దపప్పు, పప్పుచారు పోపులకు, తర్వాత గంగవాళి కూర పప్పు, పాలకూర పప్పు ఇట్లాంటి పోపు వేసేటప్పుడు ఈ మెథడ్లో చేయాలి. ఇప్పుడు పప్పులు వేసుకుందాం. ఫస్ట్ పప్పులు వేసిన తర్వాత మిగతాది పప్పుచారులు వేద్దాం. ఇప్పుడు దీనిలో కరివేపాకు వేద్దాం. ఎక్కువనే కొడుతుంది. ఇప్పుడు పప్పుచారును స్టవ్ బంద్ చేసి వేయాలి ఎప్పుడైనా. పోపు ఒకసారి ఇట్లా కలుపుకొని మూత పెట్టుకుంటే మరి మన వంట ఇట్లా ఉంది ఈరోజు. అయితే ఇంకా వర్షం పడుతుంది కాబట్టి అసలు అన్నం తినాలని ఇంట్రెస్టే లేదు. కాకపోతే ఇంకా పప్పుచారు అనగానే కొంచెం వేడివేడి పప్పుచారుతో అయితే మంచిగా తినాలనిపిస్తుంది. ఈరోజు కొత్తిమీర చాలా ఎక్కువ ఉంది. ఈ రూమ్లోకి రాగానే ఆకలి అవుతుంది. చూడండి, పప్పుచారు, పెరుగు, మామిడికాయ పచ్చడి సూపర్గా ఉంటుంది. ఇంకా అంతే, లంచ్ చేయాలనిపిస్తుంది అంతే. చూడండి పక్షులు ఎట్లా తిరుగుతున్నాయి. అయితే వర్షం అప్పుడే పడుతుంది, అప్పుడే ఊకుంటుంది కాబట్టి వాటికి కూడా గమ్మత్ అనిపిస్తుందేమో. ఇక ఇప్పుడే మా వారు రాగా అవిసె గింజలు తెమ్మంట తెచ్చిండ్రు. ఇక దీంతో అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కొలెస్ట్రాల్ తగ్గడానికి, తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసమని క్యాప్సిల్స్ రాస్తారు అప్పుడప్పుడు. హార్మోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి అంటారు. చేపలలో ఉంటాయి అంటారు. చేపలు తినలేని వాళ్ళ కోసం ఒమేగా 3 అంటే అవిసె గింజలలోనే ఉంటుంది అంటారు. ఇక మేమైతే కొంచెం రోజు ఒక స్పూన్ తినడానికి అట్లా వాడుతున్నా. ఇప్పుడే తెచ్చింది కాబట్టి వేస్తున్నా. కొంచెం సోంపు, కొంచెం అవిసె గింజలు కలిపి వేయించుకొని తర్వాత ఆ చక్కెర పలుకులు అందులో కలుపుకొని
ఒక బాక్స్లో వేసుకొని రోజు ఒక 2 స్పూన్లు తింటాం లంచ్ తర్వాత. చాలా బాగుంటుంది. సాయంత్రం 6 గంటలు అవుతుంది. టీ తాగిన తర్వాత బంగ్లాపైకి వచ్చిన కొంచెంసేపు నడుద్దామని. మరి ఇక చూద్దాం రండి, నడుస్తాం. మళ్ళీ వస్తే మళ్ళీ టవర్ మీదకే వచ్చినాయి. ఒకటి వెళ్ళిపోతుంది. వెళ్ళటికి ఇక జాలు నడుచుడు, కిందికి వెళ్దాం అండి. నైట్లా మళ్ళీ రైస్ అయింది. పాలు కూడా వేడి చేసిన తోడేయడానికి. ఇక్కడైతే పప్పుచారు వేడి చేసిన. బయట వర్షం, ఇంట్లో పప్పుచారు, వేడి పప్పుచారు. ఇక్కడ చూడండి ఆమ్లెట్ కూడా రెడీ అయింది. ఇక ఈరోజు తింటే రేపు ఒక మంచి ఉడితోటి మళ్ళీ వెళ్దాం. అప్పటివరకు బాయ్.